మాటలు లేవు, మాట్లాడుకోవటాలే. అమ్మాయి ఏం టార్చర్. You mean your love so sweet? Beyond the expectations. Let's begin the show. Arey music on. Mat or a woven mat or a chopped strand mat. So we have only placed the reinforcement. బయట చిరాగ్గా ఉన్న క్లాస్కి వస్తే ఇక్కడ అలాగే చచ్చితేనా ఏం మాట్లాడుకుంటున్నారా? పాము చూడరా In the mold, still the resin has to come. So there is some empty space. There is chances of air. Now that air has to be removed. The resin is entering into the mold, can move through the vents. So from one side, suppose if the polymer or the resin is entering into the polymer was coming and there was an arrangement for. అన్నా అల్లు జరకు ఇంకా ఎల్ల. ఓకే సరే. So the uniformity of resin flow can. We will meet in the next class. సార్ మీరు సీరియస్ అవునంటే ఓ డౌట్ అడుగుతాను. మళ్ళీ డౌట్ ఏంటి డౌట్? ఏంటండి అసలు కడుపు అన్నం తిన్నావా, అనుమానం తింటున్నావా? రాకి అరే ఒక్క అమ్మాయినైనా సెట్ చేయండి రా ప్లీజ్ రా. నీ బాడీలో రిథం లేదు, ఎవ్వడ ఏం చేయలేం. నాకేం తక్కువ చెప్పండి రా, మీ అందరికన్నా బాగానే ఉంటారుగా. ఎప్పుడు చూడు ప్యాంట్లు చొక్కాలు ప్యాంట్లు చొక్కాలు ప్యాంట్లు చొక్కాలు, చీర తగిలితే ఓటు. దరిద్రపు మగవాసతో కక్కుచేస్తుంది. ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు, కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు. నీ పేరేమి? ఓకే స్టూడెంట్స్, ఈ 2 క్వశ్చన్స్ అసైన్మెంట్ తీసుకోండి. ఓకే కదా? ఓకే సార్, మీరు సూపర్ సార్. 5 క్వశ్చన్స్ ఓకే కదా? 8 క్వశ్చన్స్ ఓకే కదా? సరే అయితే 10 క్వశ్చన్స్. అలా అయితే హ్యాపీనే. ఒరే నీ పెండం పిల్లులకు పెట్ట, నీ శారదం కాకులకు పెట్ట, చంపేస్తాను నిన్ను. ఏంట్రా ఏమైంది? ఏమైందా? నా బొందైంది, నా బోలైందిరా. సరే ఎప్పుడు సబ్మిట్ చేస్తారు? సార్ ఒక 2-3 వీక్స్ లో సబ్మిట్ చేసేస్తాం సార్. ఎల్లుండి అంటే రేపే. అయితే సరే రేపు అందరూ రాసుకొచ్చేయండి. రేపు కలుద్దాం. పూజా మోహనాయాల అసలు మీ అమ్మమ్మ సార్ అది బాక్స్. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. మార్కెట్ లో ఇంకా కొంచెం సార్ చూపించరా. ఎన్నాళ్ళు ఏం చేస్తున్నారా? చదవకుండా రోడ్లు అంటే తిరుగుతున్నావా? ఏంట్రా క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ గా వచ్చిందంటగా? ఏమో సార్, ఆవిడకి తెలుసు. అంటే క్వశ్చన్ పేపర్ కూడా చదవలేదరా నువ్వు? క్వశ్చన్ పేపర్ తో నాకు సంబంధం లేదు సార్. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన చూడు బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం గానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. ఏంటి ఏం ఫీల్ చేయలేదు? మా డాడీ ఏం చెప్పారంటే పేపర్ క్లీన్ గా వచ్చమన్నారు. సేవ్ పేపర్. నేను చాలా ట్రై చేశాను రా ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాయడానికి, కానీ టైం సరిపోలా. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. 35 అడిషనల్స్ తీసుకున్న సబ్జెక్ట్ అంత బాగా వచ్చా? అస్సలు రాదు. ఫోన్లే అని పేజీకి ఒక మార్కేసినా పాస్ అయిపోవచ్చని నింపేశా. ఎగ్జామ్ ఎట్లా రాసిన? అది మర్చిపోయిన యూనివర్సిటీలో, బట్ ఇట్స్ ఓకే రా, పాస్ అవుతాను మంచిగా పాస్. అసలు నా కొడుకు వచ్చేస్తున్నాడు. ఈ దెబ్బ చెత్రా కొడుకు, దాని నా కొడుకు. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. నమస్కారం అంకల్. నమస్తే. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంకల్? బాగానే ఉంది. గుడ్ న్యూస్ చెప్పారు అంకల్.
వెళ్తాను వెళ్ళు. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. అది నా బలహీనత. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఇక్కడ ఒకటి పీకు పీకమన్నప్పుడు పీకో. కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే ఓకే.